కర్ణాటకలోని గోకర్ణ అనేది ఒక చిన్న ఆధ్యాత్మిక పట్టణం. ఇది హిందూ ధర్మంలో శివునికి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గుర్తించబడింది. కానీ ఇక్కడి ఓం బీచ్ మాత్రం ఒక ప్రకృతి సృష్టి అద్భుతం మాత్రమే కాదు, దాని వెనుక ఎన్నో రహస్యాలు, ఆధ్యాత్మిక శక్తుల కథలు దాగి ఉన్నాయి. గోకర్ణలోని ఈ బీచ్ పైనుంచి చూస్తే అది ఓం అక్షరంలా కనిపిస్తుంది. ప్రకృతి స్వయంగా సృష్టించిన ఈ ఆకారం ప్రపంచంలో చాలా అరుదు. రెండు అర్ధచంద్రాకార తరంగాల కలయిక ఈ ఆకారాన్ని ఇస్తుంది. అందుకే దీన్ని ఓం బీచ్ అని పిలుస్తారు. చాలా మంది యాత్రికులు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా ఇది సాధారణ భౌగోళిక రూపం కాదు. కొందరికి ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నం, భూమిపై దేవశక్తి ఆవిష్కృతమవుతున్న సంకేతమని నమ్మకం. గోకర్ణ అంటే గో అంటే నంది, కర్ణ అంటే చెవి అని అర్థం. పురాణాల ప్రకారం రావణుడు కైలాసం నుండి శివుని ఆత్మలింగాన్ని తెచ్చేటప్పుడు అది ఇక్కడ భూమిపై పడ్డదట. ఆ లింగం ఇక్కడే స్థిరమైపోయింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం. ఓం బీచ్ దగ్గర ఉన్న సముద్ర తీరం కూడా ఈ శివలింగ శక్తితో నిండిందని స్థానికులు విశ్వసిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం ఓం బీచ్ లో సముద్ర తరంగాల శబ్దం ఓం ఉచ్చారణకు సమానంగా అనిపిస్తుందని చెబుతారు. ఈ ప్రకృతి తరంగ ధ్వనులు యోగులు మరియు ధ్యానులు తమ సాధనలో ఉపయోగిస్తారు. కొందరు దీన్ని ప్రకృతిలో ప్రత్యక్షమైన శబ్ద బ్రహ్మం అని భావిస్తారు. కొంతమంది యాత్రికులు బీచ్ వద్ద ధ్యానం చేస్తే శాంతి, ఆత్మానుభూతి, శరీరంలోని శక్తి ప్రవాహం మారుతుందని చెబుతారు. ఇది శివతత్వం ఉనికిని సూచించే శివశక్తి కేంద్రంగా గుర్తించబడింది. భూమిపై సహజంగా ఏర్పడిన ఈ ఆకారం ప్రపంచంలో ఏకైకంగా ఉంది. సముద్ర శబ్దం, గాలి, అలలు ఓం ధ్వనిని ప్రతిబింబిస్తాయి. మహాబలేశ్వర లింగంలో ఉన్న ఆధ్యాత్మిక అనుసంధానం. కొందరు బీచ్ సమీపంలో రాత్రిపూట నీలు వెలుగు కనిపించిందని చెబుతారు. దీన్ని కొందరు శివతేజంగా భావిస్తారు. గోకర్ణ ఓం బీచ్ అనేది కేవలం సముద్ర సౌందర్యం కాదు, అది ఆధ్యాత్మిక, ప్రకృతి మరియు మర్మశక్తుల సంగమం. ఇది మనిషి, ప్రకృతి మధ్య ఉన్న ఓం తత్వానికి ప్రత్యక్ష రూపం. ప్రతి తరంగం ఓం అంటూ అనిపించే ఈ సముద్రం మనలోని శాంతి, ధ్యానం, దైవ చైతన్యాన్ని మేల్కొలిపే ఒక పవిత్ర స్థలం.